ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम రామ రామ హరే హరే. భక్తులకి స్వాగతం అండి. ఇది మనము ఆచార్యులు పూర్వాచార్యుల గురించి తెలుసుకుంటున్నాము. షణ్కోస్వాముల గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా పరంపరలో తర్వాత చాలా మంది ఆచార్యులు ఉన్నారు. అత్యుత్తమ నిన్న నరోత్తమ దాస్ ఠాకూర్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. ఎందుకంటే అత్యుత్తమమైన బెంగాలీలో రాసిన చాలా చాలా కీర్తనలు రాసిన భక్తుడు అనమాట ఆయన. ఆయన గురించి ఆ తెలుసుకునే ముందర ముఖ్యంగా ఆయన కీర్తన ద్వారానే ఆయన చాలా చాలా ప్రసిద్ధి చెందున్నారు నరోత్తమ దాస ఠాకూర్ అనమాట. ఈయన గురించి మనం ముందు చెప్పే ముందు ఆయన కీర్తనతోనే మనము ప్రారంభిద్దాం. నరోత్తమ దాస్ ఠాకూర్ ఎవరికి? చైతన్య మహాప్రభుకి ముఖ్య అనుచరుడు ఒక ఆయన ఉన్నారు, లోకనాథ స్వామి అని. లోకనాథ గోస్వామి యొక్క శిష్యుడు, ఏకైక శిష్యుడు ఆయనకి. ఆయన ఆయన మహాశయుడు అనమాట. ఆయనకి లోకనాథ స్వామిని కూడా, గోస్వామిని కూడా చైతన్య మహాప్రభు బృందావనం వెళ్ళి అక్కడ అన్ని వెలికి, అంటే మన శ్రీకృష్ణ భగవానుని లీలలను, పాస్ట్ టైమ్స్ అని జరిగినటువంటి గుప్తమైపోయిన ఆయన కదా, లుప్తమైపోయిన విషయాలన్నీ ఉంటాయి కదా, అవి వెలికి తీయమని ఆయన కూడా ఈ మన గోస్వాములతో సహా ఈయన కూడా రూప గోస్వామి, సనాతన గోస్వామితో పాటు ఈయన కూడా ఉన్నారనమాట. అందుకు ఈ చైతన్య మహాప్రభు ఎలా గుర్తించారు ఈ నరోత్తమ దాసుని, ఏం చెప్పారు అనేది మనం చూద్దాము. బారో కరుణా కోరో వైష్ణవ గోసాయి పతిత పావనతో మా బీనే కే హో నాయి. అంటే ఓ వైష్ణవ గోస్వామి, దయచేసి నాపై ఇప్పుడే కరుణను చూపుము. పతిత జీవులను పావనలను చేయగలవారు మీరు తప్ప మరెవ్వరూ లేరు. కీర్తించడం అనమాట వైష్ణవ గోస్వాములు అనమాట. అక్కడ ఆయన నిరంతరము ఎలా ఉండేవారంటే, ఆయన జీవిత చరిత్ర చెప్పుకుంటూ వస్తే వెతికేవారు అనమాట. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు కోసము నిరంతరము ఆయన మెడిటేషన్ లో వాళ్ళు ఎప్పుడు కనపడేవారు అనమాట. ఆయన కీర్తనలోనే ఇది మనకు తెలుస్తుంది. జహారా నికతే గేలే పాప దూరే జాయి యమునా దోయల ప్రభుకే బాకోత పేయి. అంటే ఎవరి దర్శన భాగ్యము చే
సమస్త పాపాలు దూరం అవుతాయో అట్టి మహనీయుడు దయామయుడైన మహనీయుడు నాకు ఎక్కడ దొరుకుతారు. గంగారా పరసా హోయిలే పచాతే పావాన్ దర్శనే పవిత్ర కోరో ఏయి తో మారగ గున్. ఇంకా ఏం చెప్తున్నాడంటే, పవిత్ర గంగా నదిలో ఎన్నిసార్లు స్నానం చేసిన తర్వాత వ్యక్తికి పవిత్రుడు అవుతారు, ఎన్నోసార్లు స్నానం చేస్తే. కానీ నీ దర్శనం చేత పతితులు పవిత్రులు అవుతారు. అది మీ గొప్ప గుణం. భగవానుని చైతన్య మహాప్రభుని స్తుతి అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే, హరిస్తానే అపరాధే తారే హరి నామ్ తో మస్తానే అపరాధే నహి పరిత్రాన్. అక్కడ శ్రీహరి పట్ల అపరాధం చేసిన వ్యక్తికి హరినామం విముక్తిని కలిగిస్తుంది. కానీ మీ పట్ల అపరాధం చేసిన వారికి విముక్తి పొందే మార్గం లేదు. కనీసం భగవానుడన్నా క్షమిస్తాడు, కానీ వైష్ణవ భక్తులకి అపరాధం చేయకూడదు అని. ఇంకా తొమారా హృదయే సదా గోవింద విశ్రామ్ గోవింద కోహనా మోరా వైష్ణవ వరం. అది చెప్తున్నారు అనమాట. మీ హృదయము ఎల్లప్పుడూ ప్రతి జన్మే కోరి ఆశ చరణేలా దుతి నరోత్తమ కోరోదోయ అపరాణ బోలి. అంటే మీ హృదయం ఎల్లప్పుడు గోవిందునికి విశ్రామ స్థానం. మరియు గోవిందుడు ఏమన్నట్టారు, వైష్ణవులు నా హృదయంలో ఉన్నారు అని అంటారు అనమాట. భగవంతుడు చైతన్య మహాప్రభువు శ్రీకృష్ణ భగవాన్ అవతారమే. ఆయన హృదయంలో ఎవరు ఉంటారు? నిరంతరము వైష్ణవ భక్తులు ఉంటారనమాట. అందుకని ప్రతి జన్మలో నీ పాదధూళి కాంక్షిస్తున్నాను, నరోత్తము నీ వాణిగా భావించి నా కరుణ చూపుము. అంటే ఆయన పాటలు ఎన్ని ఉన్నాయంటే మనకు రోజు పాడుకునే రాధా కృష్ణ ప్రాణమోరా. ఎండింగ్ లో మనం ఇది పాడదాం, అది రాత్రి పూట పాడుతుంటారు ప్రార్థన ఆయన అనమాట. అలాగే చైతన్య శ్రీ చైతన్య ప్రభు దోయాకోరమోరి వస్తాయి మనకి సాంగ్స్ అన్ని కూడా. ఇది మనకు మొదలు పెడుతూ ఆయన జీవిత చరిత్ర చెప్పుకుందాం. హరే కృష్ణ. మనకి నరోత్తమ దాస గోస్వామి గురించి, ఠాకూర్ ఆయన గురించి చెప్పుకునేటప్పుడు ఆయన జన్మ ఎటువంటిదంటే, ఆయన ఎటువంటి వంశంలో పుట్టారంటే జమీందారులు వాళ్ళు, దాదాపు రాజులతో సమానం అనమాట. ఆ ఆయన ఆ జమీందారి వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉంది లేండి. అంటే బెంగాల్ ఇప్పుడంతా కలిసే ఉండేది. మనకు దేశ విభజన అయినప్పుడు అది ఈస్ట్ బెంగాల్ గా వెళ్ళిపోయింది. మనకు వెస్ట్ బెంగాల్ ఉంది. ఈస్ట్ బెంగాల్ తర్వాత బంగ్లాదేశ్ గా స్వతంత్రం వచ్చినాక అయిందనమాట. ఆయన ఎప్పుడు పుట్టాడు? మాఘ పూర్ణిమ 1581 ఆ సంవత్సరం ప్రాంతాల్లో పుట్టారనమాట. వాళ్ళ తండ్రి పేరు రాజా కృష్ణానంద దత్త. అక్కడ ఆ ఏరియా గోపాల్పురి ఏరియా అని చెప్పేసి అక్కడ జమీందారు అనమాట ఆయన. అక్కడ వాళ్ళమ్మ నారాయణీదేవి, కృష్ణానంద దత్త నారాయణీదేవి. ఈ కృష్ణానంద దత్తకు ఒక తమ్ముడు కొడుకు ఉండేవాళ్ళు అనమాట, పురుషోత్తమ దత్త, సంతోష అనే కుమారుడు కూడా ఉండేవాడు. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎలా ఉండేవాడు, అతనికి పుట్టనే చెప్తారు కదా సిమ్టమ్స్ ఎలా ఉండేటువంటి, ఒక గొప్ప వైష్ణవ భక్తుడైతాడు అని చెప్పేసి చెప్పబడతాడు అనమాట. ఆయనకి ముందే తెలిసిపోతుంది. ఎందుకంటే చైతన్య మహాప్రభు నిరంతరము ఆయన కళలో కనపడేవాళ్ళు అనమాట. ఎందుకని అంటే కళ్ళు నీళ్లతో నిండిపోయేటివి ఎప్పుడు. ఎందుకంటే చైతన్య మహాప్రభు అప్పటికే చాలా చాలా ప్రాముఖ్యత వహించిన భక్తుడు అనమాట. ఈయన్ని ఏమని చెప్పుకుంటారంటే, ఇలా ఈ మనకు మంజలీలు అంటారు కదా, వీళ్ళందరినీ కూడా రూపమంజలి, రసమంజలి అలాగా. ఈయన జీవితాంతము బ్రహ్మచారి, జీవితం అంతా కూడా ఈయన చంపక మంజలి అని చెప్తారనమాట ఠాకూర్ వాసు. చైతన్య మహాప్రభు ప్రెడిక్టెడ్ హిస్ అపీరెన్స్. ఆయనకు తెలుసు ముందే వస్తున్నారు. మహాప్రభు డిపాజిటెడ్ కృష్ణ ప్రేమ ఇన్ పద్మావతి రివర్ అండ్ నరోత్తమ దాస్ ఠాకూర్ గాట్ ఇట్ వెన్ హీ టుక్ బాత్. పద్మావతి రివర్ అంటే గంగా నది, బంగ్లాదేశ్ లో అలా పిలుస్తారు అనమాట. ఆయన ఏం చేస్తారంటే ఒకసారి
అక్కడికి వెళ్ళి స్నానం చేసినప్పుడు నా ప్రేమని నింపుతున్నాను దీంట్లో. పద్మావతి నదితోనే భగవంతుడు మాట్లాడతాడనమాట మహాప్రభు. ఏం చెప్తారు? నా ప్రేమని నిలుపుతున్నాను ఓ పద్మావతి నది. అక్కడ వచ్చినప్పుడు నువ్వు, ఆయన ఒకసారి నృత్యం చేస్తున్నప్పుడు నిత్యానంద ప్రభు గమనిస్తాం. నరోత్తమ దాస్ పేరు ఆయన నోట్లోంచి ఉచ్చరించబడుతుంది. ఎవరైనా అంటే నా ప్రేమను తీసుకునే నెక్స్ట్ భక్తుడు, ఆయన కీర్తనతోనే భగవంతుడిని తీసుకుంటాడు అని చెప్పేసి చెప్తారనమాట. ఆ పద్మావతి రేవుల్లో స్నానం చేసినప్పుడు నా ప్రేమను దీంట్లో నింపుతున్నాను, నరోత్తమ దాస్ వచ్చినప్పుడు ఆ ప్రేమను అతనికి ఇవ్వు. ఇప్పుడు నది అడుగుతుందన్నమాట, నది మాత. నేను అదే ఎలా గుర్తించాలి అతన్ని అంటే, అతన్ని స్నానం చేసినప్పుడు నువ్వు ఓవర్ఫ్లో అవుతావు, ఎక్కువగా ఉప్పొంగుతావు అని చెప్పేసి చెప్తారనమాట. మేము ఇప్పటికీ ప్రేమతాళి అంటారనమాట ఆ ప్రదేశాన్ని. అక్కడ 12 ఏళ్ళప్పుడు ఇతనికి ఎప్పుడు కళలు వచ్చేది. ఆ కళలో వీళ్ళే కనపడే వాళ్ళు అనమాట ఇద్దరు. అప్పుడు ఆ పద్మ రివర్లో స్నానం చేసినప్పుడు అది పొంగుతుందన్నమాట. అప్పుడు ఈయన ఇంకప్పుడు చిన్నప్పటి నుంచి అలా ఉండేవాడు కదా. తల్లిదండ్రులు ఎంత కట్టడి చేయాలని, రఘునాథ దాస గోస్వామి కూడా అలాగే కదా, పెద్ద రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటాడు. ఆయన కూడా తల్లిదండ్రులు వివాహం చేసినా కానీ వెళ్ళిపోతాడు ఆయన. ఈయన ఈయన బ్రహ్మచారి, అసలు వివాహమే చేసుకోలేదు. వీళ్ళ జమీందారులు నెక్స్ట్ ఎవరు చూసుకుంటారంటే, వాళ్ళ తండ్రి గారికి ఒక తమ్ముడు ఉంటాడు కదా, పురుషోత్తం దాస, ఆయన కుమారుడు చూసుకుంటాడు అనమాట. ఈయనేమో ఇల్లు వదిలేసి వీళ్ళ కోసము వెళ్ళిపోతాడు అనమాట, భగవంతుణ్ణి వెతుక్కుంటాడు అనమాట. ఇది నది చూపిస్తున్నారు మనకి. పేరెంట్స్ కృష్ణానందన్ నారాయణి సా వండర్ఫుల్ సైన్స్. ఈయనకి ముందే తెలిసిపోతుంది. డార్క్ కాంప్లెక్షన్, కొంచెము నలుపులా ఉండేవాడు. నరోత్తమ దాస్ ఠాకూర్, నరో ఉత్తమ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ మెన్. ఇంకా ఏం చెప్తారు? ఈ హర్డ్ అబౌట్ మహాప్రభు ఫ్రమ్ కృష్ణదాస కవిరాజ గోస్వామి. తెలుసు కదా, ఆయన నుంచి ఈయన బాగా వింటాడు, కలుసుకోవాలని చాలా తాపత్రయపడతారు. ఆయన హ్యాడ్ ఎ డ్రీమ్ ఆఫ్ నిత్యానంద ప్రభు అండ్ గాట్ ఇన్స్ట్రక్షన్ టు గో టు పద్మావతి గారు. అది ఆయనకి కలలో చెప్తారనమాట, నువ్వు పోయి పద్మావతి నదిలో స్నానం చెయ్యి అని చెప్పినప్పుడు వెళ్తాడనమాట. ఇది మళ్ళీ ఇది చూసి గుర్తు పెట్టుకొని ఉంటే లాస్ట్ లో చెప్తాను ఏమి. కృష్ణ ప్రేమ ఇన్ పద్మావతి ఇది వాడు నిరంతరము నిత్యానంద ప్రభువుని, మన చైతన్య మహాప్రభువుని ఆయన మెడిటేషన్ లో చూసేవాడు అనమాట. ఇదే మనకి ఈ భజన ఎప్పుడు వింటూ ఉంటాం కదా ఉదయము. శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయా కరో మోరే, తోమా బినా కే దయాలు జగత సంసారే, పతిత పావన హేతు. ఈ ఈ పాట కూడా మనకి భగవంతుని కీర్తన. ఇట్లా కీర్తనలు ఎన్నో జుగల రూప రాసి చాలా రాశారు ఆయన, ఒకటి కాదు, చాలా చాలా ఉన్నాయన్నమాట. సెకండ్ గోస్ టు బృందావన్ ఆఫ్టర్ గెట్టింగ్ డ్రీమ్ ఆఫ్ మహాప్రభు. తర్వాత ఆయన బృందావనం వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే లోకనాథ స్వామిని కలుస్తారు. లోకనాథ స్వామి అంత సులభంగా ఇవ్వరు ఆయనకి, ఏది దీక్ష అనమాట. ఆయనకి ఇనిషియేషన్ ఇవ్వరు. ఇంట్లోంచి వెళ్ళడం కూడా ఆయన చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళ చిన్నాన్న, అలా కజిన్ బ్రదరు వీళ్ళు చూసుకుంటారు అనమాట. తండ్రి చనిపోయిన తర్వాత వెళ్తాడు, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు కదా, వాళ్ళు చూసుకుంటారని బయలుదేరి వెళ్తానమాట. ఎప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఒక చెట్టు కింద ఆయన బాధపడి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ ఏడుస్తూ చెట్టు కింద కూర్చున్నప్పుడు బంగారు వర్ణం గల ఈయన ఎవరు, ఒక బ్రాహ్మణుడు వచ్చి ఒక కప్పు పాలు ఇచ్చినట్లుగా, నరోత్తమ లేయి ఈ పాలు తాగు అని చెప్పినట్లుగా ఆయనకి అనిపిస్తుంది అనమాట. ఆయన వెళ్ళిపోతాడు, ఈ నరోత్తమ మెల్లిగా లేస్తాడనమాట. లేస్తే ఇక్కడ మళ్ళా రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళు వాళ్ళు కనపడతారనమాట. అప్పుడు చెప్తారు,
మహాప్రభే స్వయంగా వచ్చి ఇచ్చినట్లుగా ఆయనకి అనిపిస్తుంది అనమాట. అతనికి ఉన్న ఆ నీరసము, ఆ బాధ అన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఇప్పుడు తర్వాత ఈయన ఇవన్నీ కూడా మనకు భక్తి రత్నాకర, ప్రేమ విలాస ఇవన్నీ డిస్క్రైబ్ చేసే ఈయన గురించి అనమాట. ఆ ఇనిషియేషన్ ఎక్కడ తీసుకుంటారంటే ఈయన చెప్పాం కదా, లోకనాథ గోస్వామి అని చెప్పేసి ఆయన చైతన్య మహాప్రభుకి చాలా ముఖ్య అనుచరుడు అనమాట. ఆయన కూడా చైతన్య మహాప్రభు ఆర్డర్ మేరకే అక్కడికి వెళ్ళి ఉన్నారనమాట. ఎక్కడ మన బృందావనంలో వెళ్ళి ఉన్నారు. ఈయన ఎంత సేవ చేస్తాడంటే ఫస్ట్ ఇక్కడ వెళ్ళి ఆయనకి సేవ చేయడం అంటే చివరికి ఆయన ఎక్కడ టాయిలెట్ చేస్తే అక్కడ కూడా క్లీన్ చేసేసేంత సేవ చేస్తాడు ఆయన. లోకనాథ గోస్వామికి ఆయన జమీందారు పుత్రుడు అయ్యి అంత అంటే ఏకైక శిష్యుడు, ఒక్క శిష్యుడే ఉండేది. ఆయనకి ఇనిషియేషన్ కలిగిపోయి ఇస్తాడనమాట. ఇంకెవరు తీసుకోకూడదు, నేనే ఇనిషియేషన్ తీసుకోవాలి ఆయన దగ్గర నుంచి అని చెప్పేసి లోకనాథ గోస్వామి యొక్క దయ కోసం పాపము చాలా చాలా ఎదురు చూస్తాడనమాట. ఎదురు చూసి ఆయన దగ్గర తీసుకుంటాడు. తీసుకున్నాక వీళ్ళు మళ్ళీ రూప గోస్వామి సనాతన కోసం ఇక్కడ ఈ క్రైడ్ ఇన్ సెపరేషన్ ఫ్రమ్ రూపాన్ని సనాతన గోస్వామి వాళ్ళు వెళ్ళిపోయినాక జీవ గోస్వామి గౌడీయ వైష్ణవు నిజం తరపున మధుర ప్రాంతాలన్నీ కూడా జీవ గోస్వామి వారి కంట్రోల్లోకి వస్తాయన్నమాట. ప్రచారం కోసం, భక్తి ప్రచారం కోసం. ఆయన వీళ్ళ ఊరు ఖేతూరి అని అక్కడ ఉంటుంది. అక్కడికి అంటే ఆ గ్రామం అనేది మన బెంగాల్ అనమాట. ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రచారం చేయమని ఈయన ఆదేశించబడతాడు అనమాట. ఎందుకంటే అక్కడ చాలా కొన్ని ఇవన్నీ గ్రంథాలన్నీ కూడా దొంగిలించబడుతున్నాయి అని చెప్పేసి అక్కడ ఈయన్ని చూసుకోమంటారు అన్నమాట. ఆచార్యులంతా ఉంటారు వాళ్ళందరూ కూడా. ఇక్కడ ఏం చేస్తారు ఈయన బాగా నరోత్తమ దాస్ వీళ్ళ దగ్గర చాలా రోజులు స్టడీస్ బాగా స్టడీ చేస్తారు ఈయన దగ్గర. ఎవరు మన జీవగోస్వామి వాళ్ళ దగ్గర ఉన్నారు కదా, శ్రీనివాసాచార్య, ఇలా దుక్కి కృష్ణ దాస్ అని చెప్పేసి అందరూ కూడా జీవగోస్వామి కంట్రోల్లో అన్నీ చదవడం జరుగుతుంది అనమాట. జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన నరోత్తమ దాస్ మళ్ళీ బెంగాల్కి వెళ్ళబడతారు అనమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ జమీందార్ అని తెలుసు కదా, ఈయన వెళ్ళి కేతూరు వాళ్ళ గ్రామం పేరు అనమాట. ఆ కేతూరులో వెళ్ళి లోకనాథ ఆర్డర్స్ వాళ్ళ గోస్వామి కూడా ఏం చెప్తారు, వాళ్ళ గురువు కూడా అదే చెప్తారు అనమాట. వెళ్ళి అక్కడ వైష్ణవ ప్రచారం తీసుకోమని మొత్తం అలాగే చైతన్య మహాప్రభు ఎలాగైతే సనాతన గోస్వామిని, రూప గోస్వామిని బృందావనంలో పెట్టాలి, ఈయన అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చాలా చాలా ఏవి మన పాటలు రచించడము, భక్తి ప్రచారం కాకుండా ఈ భగవంతుణ్ణి ప్రతిష్ఠించే 6 డీటీస్ మూర్తుల్ని ప్రతిష్ఠించి పెద్ద ఉత్సవం జరుపుతారనమాట. ఆ ఉత్సవానికి అందరూ వస్తారు, వాళ్ళంతా రావడం అనేది జరుగుతుంది. ఓకే, లోకనాథ్ సర్వేడు లోకనాథ గోస్వామి టు ఇనిషియేషన్ ఫ్రమ్ నరోత్తమ దాస్ వాస్ లోకనాథ్స్ వన్ అండ్ ఓన్లీ డిసైడ్. జీవ గోస్వామి శిక్షా గురు, లోకనాథ గోస్వామి ఏమో ఆయనకి దీక్షా గురువు అయితే ఈయన శిక్షా గురువు అనమాట. ఎస్, శ్రీనివాస నరోత్తమ దాస్ అండ్ దుక్కి కృష్ణదాస్ వాళ్ళది. ఓకే, నెక్స్ట్ when their studies were completed, Jiva gave the titles of Acharya, Thakur and Shyamananda Pandit respectively. వీళ్ళకి శ్రీనివాసకి శ్రీనివాసాచార్య అని అంటాం కదా, నరోత్తమ దాస్కి నరోత్తమ దాస్ ఠాకూర్, దుక్కి కృష్ణకి శ్యామానంద పండిట్, ఇలాగా వాళ్ళకి టైటిల్స్ ఇచ్చారనమాట. జీవ గోస్వామి సెంట్ దెమ్ టు బెంగాల్ ఆఫ్టర్ గెట్టింగ్ మెసేజ్ ఫ్రమ్ జాహ్నవి దేవి ఫర్ ప్రీచింగ్ ది వైష్ణవ ఫిలాసఫీ. టేక్స్ బుల్లక్ కార్ట్ విత్ బుక్స్ విచ్ గెట్స్ స్టోలెన్. అవన్నీ తీసుకుని వెళ్ళడం జరిగింది అనమాట. జాహ్నవి దేవి ఎవరు చెప్పండి, రోజు చదువుతాం కదా, నిత్యానంద అవధూతేంద్ర వసుధా ప్రాణ వల్లభ
జాహ్నవి జీవితపతికి కృష్ణ ప్రేమ నిత్యానంద ప్రభు వల్ల మిసెస్ అన్నమాట. నరోత్తమ దాస్ ఠాకూర్, శ్రీనివాసాచార్య అండ్ శ్యామానంద పండిట్ ముగ్గురు. హరే కృష్ణ. ఉత్సవం జరుపుతారు. 50 years after the disappearance of Chaitanya Mahaprabhu, Narottama organized annual festivals in Bengal, which served to keep the Gaudiya philosophy unified. Mahaprabhu instructed him to write Vaishnava bhajans. మహాప్రభు ముందే నిత్యానంద ప్రభువు చెప్తారనమాట, ఒక అద్భుతమైన గేయకారుడు, భగవంతుణ్ణి స్తుతుల ద్వారా స్తుతించేవాడు రాబోతున్నాడు మనకేని ముందే చెప్తారనమాట. ఈయన పెద్ద పెద్ద ఉత్సవాలు జరపడం జరుగుతుందన్నమాట. ఒక చిన్న లీల. గోపాలపుర విలేజ్ లో ఒక ఆయన బ్రాహ్మణుడు ఉంటారన్నమాట, విప్రదాస్ అనే బ్రాహ్మణుడు. ఆయనకి ఒక ఈ ధాన్యం అంతా పెట్టుకునే ఒక స్టోర్ ఉంటుంది ఆ ఇంట్లోనే. ఆ స్టోర్ లో ఏమైతుందంటే ఒక పాము చేరుంటుంది అనమాట. నరోత్తమ దాస్ ఈ విప్రదాస్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పాము మాయమైపోయి ఆ ప్లేస్ లో మనకి గౌర ప్రభువు కనపడతారు అనమాట. గౌర ప్రభు విష్ణుప్రియ, గౌర సుందర అండ్ హిస్ బిలవ్డ్ విష్ణుప్రియ కేమ్ అవుట్ ఆఫ్ ది కోలా అండ్ క్లైంబ్డ్ ఇంటూ నరోత్తమ స్లాప్ ఇన్ ప్లెయిన్ వ్యూ ఆఫ్ ఎవ్రీవన్. ఇలాగా మనకు వైష్ణవాచార్యులకి లీలలు ఉన్నాయన్నమాట. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇంకా ఈయన సేవ అంతా మనకు ముఖ్యంగా పాటల్లోనే అన్నమాట. గౌడ దేశంలో ఆయన ఎంత చేశారంటే, గౌరంగ, కృష్ణ, ఈ వైష్ణవాస్, ఇవన్నీ హోలీ నేమ్స్ అంతా ఎలా చాంటింగ్ చేశారనేది మనము ఈరోజు చూస్తున్నాం అనమాట. ఈ కేతుడు మహోత్సవం అంటారు దాన్ని. ఎంత అద్భుతంగా జరిగి ఉంటుందంటే, ఈయన మొత్తము చైతన్య మహాప్రభు ఎలాగైతే సౌత్ ఇండియా టూర్ చేశారో, ఈయన వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఇదంతా తిరిగి ఆయన ఎక్కడెక్కడైతే చైతన్య మహాప్రభు పాస్ట్ టైమ్స్ జరిగినాయో, ఆయన గతంలో ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడంతా కూడా మీటింగ్లు పెట్టడము, బ్లెస్సింగ్స్ తీసుకోవడము, అవంతా విజిట్ చేసి అక్కడ భగవంతుణ్ణి ప్రచారము చేశారనమాట. అలాగే మొత్తం ఎవరెవరు వచ్చారు దానికంటే, ఆయన అందరిని ఎవరెవరు కలిశారంటే, అవి జాహ్నవీదేవి, వసుధ, ఇంకా కృష్ణనగర, శ్యామానంద హోమం, ఇవంతా కూడా అందరూ భక్తులంతా ఉన్నారు కదా. ఎవరైతే మనకి కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు చైతన్య చరితామృతంలో చెప్పబడతారో వాళ్ళందరినీ కూడా ఆయన కలుసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ తర్వాత ఆయన ఈ ఫెస్టివల్ అద్భుతంగా జరిపిన తర్వాత ఇలాగే ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు ఈ సాంగ్స్ అన్ని ఎలా ఆయన డిసపిరెన్స్ కూడా చాలా విచిత్రంగా జరుగుతుంది. ఓకే, సమాధి ఆఫ్ శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్, కోర్ట్యార్డ్ ఆఫ్ శ్రీ శ్రీ రాధా గోకులానంద టెంపుల్, శ్రీ బృందావన ధామ్లో ఉంది. ఓకే, ముందు ఇక్కడ ఒక ఇమేజ్ మనం చూసాము, అది మళ్ళీ పెడతానని చెప్పాను. ఓకే, ఆయన డిసపిరెన్స్ ఎలా జరుగుతుందనేది ఓకే. ఆయన గంగా నదిలో వెళ్ళినప్పుడు, ఇదే మనకి గంగా నది అంటే పద్మావతి అని చెప్తారు కదా నది, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మొత్తం ఆయనకి ఇలా నీళ్లు పోస్తూ ఉంటారు, ఆయన మెల్ట్ అయిపోతాడు అనమాట, కరిగిపోతాడు, కరిగిపోయి పాలైపోతాడు. పాలైపోయినప్పుడు ఆ శిష్యులకి అందరికి ఆశ్చర్యంతో అష్టానిష్ఠులు అనమాట వాళ్ళు. అలా అయిపోయిన తర్వాత ఆ పాలనే తీసుకొచ్చి వాళ్ళు సమాధి చేస్తారు. అందుకే ఆయన సమాధి పేరు దూత్ సమాధి అంటారు అనమాట. దూత్, ఇది ఇది కోట్యాడ్ ఆఫ్ గోకులానంద దూత్ సమాధి. ఇంకొక చోట కూడా వస్తుంది మనకి. ఎస్, నరోత్తమ దాస్ ఠాకూర్, ఏ గ్రేట్ డివోటీ అండ్ ఆచార్య ఆఫ్ ది గౌడీ వైష్ణవ,
sect, he sung, "My Lord, I have simply wasted up my life having obtained the human body. I have neglected to worship your Lordship, and therefore I have willingly drunk poison." In the other words, the human body is especially meant for cultivating knowledge of devotional service to the Lord, without which life becomes full of యాంగ్జైటీస్ అండ్ మిజరబుల్ కండిషన్స్. భాగవతంలో ఒక శ్లోకం చెప్తున్నారు అన్నమాట. ఎస్, ఆయన భజనలు ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఎక్కువగా చేసిందంటే ఆయన బెంగాల్ నుంచి తన సొంత గ్రామం నుంచే వైష్ణవ భక్తి ప్రచారం చేయడం జరిగింది. ఆయన అనుయాయులు చూసాం కదా, శ్రీనివాసాచార్య ఆయన ఈయన ఉన్నారు, వాళ్ళు కూడా లోకనాథ స్వామి ఈ శిష్యుడు అనమాట. Some Vaishnava bhajans by Narottam Das Thakur. Sri Guru Charana Padma Radha Krishna Prana Mura Nitai Pada Kamala Sri Rupa Majali Pada Vrindavana Ramya Sthana Sri Krishna Chaitanya Prabhu Jayanilo Prema Dhana హరిహరాయ నమ కృష్ణ యాదవాయ నమ యాదవాయ మాధవాయ కేశవాయ నమ రోజు పాడుకుంటాం కదా మనం. అలాగే ఈ జయ అనిలో ప్రేమ ధన అనేది వీళ్ళు వెళ్ళిపోయినాక, శ్రీనివాసాచార్యులు వెళ్ళిపోయినాక ఆ దుఃఖం భరించలేక ఆయన అది పాడతాడనమాట. అది ఎలా ఉంటుందంటే, జయానిలో ప్రేమధన ఫస్ట్ లో మనం పాడుకున్నాం కదా, దానికి అర్థం కూడా చూద్దాము. జయానిలో ప్రేమధన కరుణా ప్రజలు హేనవ్ ప్రభు కోత గేలా ఆచార్య ఠాకూర్. దివ్య ప్రేమ ధనాన్ని తీసుకొచ్చిన వాడు కరుణామూర్తి అయిన శ్రీనివాసాచార్యులు ఎక్కడికి వెళ్ళాడు. అలాగే కహ మోర స్వరూప్ రూప కహ సనాతన్ కహ దాస రఘునాథ్ పతిత పవన్. నా స్వరూప దామోదరుడు మరియు రూప గోస్వామి ఎక్కడ, సనాతను ఎక్కడ, పతిత పావనుడైన రఘునాథ దాసుడు ఎక్కడ. ఎంత హృదయంలోంచి ఆర్తిగా రాసింటాడు అనమాట. వాళ్ళ యొక్క విరహం తట్టుకోలేక ఆయన వీళ్ళందరి ముందే వెళ్ళిపోయారని. కహ మోర భట్ట జుగ కహ కవిరాజ్ ఏకకాలే కోత గేల కోర నటరాజ్. నా రఘునాథ భట్ట మరియు గోపాల భట్ట ఎక్కడ, కృష్ణదాస కవిరాజ్ ఎక్కడ, నటరాజ్ గౌరసుందరుడు అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళాడు. పాషానే కుటిబో మత అసలే అనలే పశిబో గౌరాంగ గుణేలనిది కొత్తగేలే పాపు. నేను నా తలను రాతికి పాతుకుంటా, అగ్నిలో ప్రవేశిస్తా, దివ్య గుణనిధి అయిన గౌరాంగ మహాప్రభుని ఎక్కడ కలుసుకోగలను నేను. సే సభ సంగీల సంగీజే కోయిలో విలా సే సంగన పాయ్య కాందే నరోత్తమ దాస్. గౌరాంగ ప్రభు ఎవరి సాంగత్యంలో తన లీలలన్నీ చేశాడో అట్టి భక్తుల మరియు గౌరాంగ మహాప్రభువు యొక్క సాంగత్యంను పొందలేక నరోత్తమ దాసు విలపిస్తున్నాడు అని చెప్పేసి ఇతను రాసిండే ఒక పాట అన్నమాట. మనము ఒక సాంగ్ పాడుకుందాము. హరే కృష్ణ. ఇది నరోత్తమ దాస్ గురించి చాలా చాలా ఉంది, కాకపోతే కొంచెం మనం ఇప్పుడు బ్రీఫ్ గా చెప్పుకున్నాము. మళ్ళీ ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు ఇంకా వివరంగా చెప్పుకుందాం. హరే కృష్ణ. The Vaishnava songs of click signing this Vaishnava songs of devotion is an essential tool of Bhakti Yogaనికి ఇవన్నీ మార్గాలు అన్నమాట పాటలు. It at once liberates us from the miseries of the temporary world and transfers our conscious to higher level of love of God. ప్రేమ భక్తి వైపు మనల్ని తీసుకెళ్తాయి ఈ పాటలు. Transcendental sound can carry us to the transcendental realm. హరే కృష్ణ. మనకి ప్రభుపాదుల వారికి ఎంతో ఇష్టం అనమాట. ఆయన మొట్టమొదటే మనకి చెప్తారు ఆయనకి ఇష్టమైంది. మాతాజీ అది అక్కడ పాము ఉంది, అక్కడ అది నాకు అర్థం కాలేదు, కొంచెం ఇంకోసారి చెప్పరా మాతాజీ? చెప్తాను మాతాజీ. హరే కృష్ణ. ఉన్న దగ్గర పాము ఉంది అన్నారు, తర్వాత నాకు అది అర్థం కాదు. అది పాము ఉన్నప్పుడు ఆ పాము ఏమైపోతుంది, ఆ పాము మాయమైపోయి చైతన్య మహాప్రభు విగ్రహాలు వస్తాయన్నమాట. అది ఆయనకి, ఆయన ఒళ్ళో వస్తే ఆయనకి ఆ భక్తుడికి ఇస్తాడు. అది లీల. అంటే ఆయన కనపడగానే, అంటే ఆ రూపంలో అక్కడ భగవంతుడు ఉన్నాడు. ఎలాగైతే మనకి ఉడిపిలో మాధవాచార్యులకి మనకి అది ఉంటుంది కదా, మనకి గోపిచందనం గడ్డ దొరుకుతుంది కదా ఒకటి, అంటే వాళ్ళు ఇస్తారు పడవలో. వాళ్ళు ఇచ్చినప్పుడు ఆయన తీసుకున్నప్పుడు అక్కడ
దాంట్లో నాకేమొద్దు, ధనధాన్యాలు వద్దు, ఏమొద్దు, అది ఇవ్వండి అని తీసుకున్నప్పుడు వాళ్ళని రక్షించింటాడు ఆయన మహిమతో అన్నమాట. దాంట్లో కృష్ణ భగవానుడు ఉంటాడు. అలాగా గొప్ప గొప్ప వ్యక్తులకి అలా భగవంతుని మూర్తులు దొరుకుతాయి అనమాట. ఇతను కూడా పాప భక్తులే, గోపాలపురాలోని నేముడు విప్రదాసు అని అన్నమాట. గొప్ప భక్తుడు నరోత్తమ దాస్ ఠాకూర్. మనకు పాటలన్నీ మీరు వింటూ ఉంటాం కదా మనం రోజు, అదనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ.